ఏంటి ఇది చూపిస్తున్నా అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు కదా. ఆల్రెడీ కనిపిస్తుంది కొమ్మాడి వాటర్ ఫ్రంట్ అని, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి కొమ్మాడి జంక్షన్ దగ్గర నుంచి లోపలికి వస్తే కొమ్మాడి విలేజ్లతో ఉంటుందండి. ఏంటి ఎప్పుడు అడ్రస్ చూపించేదాన్ని ఈసారి చూపించలేదు అనుకుంటున్నారా? ఈసారి ఎలా చూపించాం తెలుసా? ఇటువైపు వచ్చే పని అయితే వచ్చిందనమాట. సో ఇంకందుకు నాకు ఇది కనిపించింది. ఎందుకు మీలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా కొత్త కొత్త ప్లేస్ ఉంటే నేను చూపిస్తాను కదా, మీరు తెలుసుకుంటారు కదా అని చెప్పి ఇదైతే కనిపించింది అనమాట. బాగుంది కదా అని చెప్పి సో ఇంక ఇలా వచ్చాను కదా, ఎలాగా వీడియో తీసేద్దాం మీకు తెలుస్తుంది తెలియని వాళ్ళకి అని చెప్పి ఇంక ఇలా వీడియో తీస్తున్నాను కాదండి, తీసి అప్లోడ్ అయితే చేశాను. ఇదిగోండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అవునండి, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మరి న్యూ ఇయర్లో కొత్తగా ఏమైనా మీకు చూపించాలి కదా ప్లేసెస్ అని చెప్పి సో ఇదైతే తీస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని. అయ్యో, ఓకే, ఇప్పుడు వినండి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి అలా చూస్తున్నాను అనమాట. ఇంకా ఓపెన్ చేస్తున్నాను, ఫొటోస్ వీడియోస్ తీద్దాం కదా అని చెప్పి, బాగుంది కదా అని. దగ్గరికి వస్తే నిజంగా చాలా బాగుంది అనమాట. అండ్ బై వాక్ కూడా నడవచ్చు, ఇలా చుట్టూ దారైతే ఉంది. ఇక్కడ ఈవినింగ్ టైం మైండ్ చిల్ అవ్వడానికి అయితే బాగుంటుంది ఈ ప్లేస్. ఇది వచ్చేసి వైజాగ్లో ఉన్న కొమ్మాడి విలేజ్లో అయితే ఉంటారండి. రియల్లీ సూపర్ ఫ్రెండ్స్. అండ్ మంచిగా రీల్ కూడా చేసి మన ఇన్స్టా పేజ్లో అయితే అప్లోడ్ చేసేసా. ఎవరైనా నా ఇన్స్టా ఐడి తెలియకపోతే నాన్న కూతురి వ్లాగ్స్ అని ఉంటుంది, చూసేయండి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే నన్ను ఇన్స్టాలో వెంటనే వెళ్ళి ఫాలో కొట్టేయండి, ఓకేనా? మరి ఇంకెందుకు లేట్, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే స్నాప్ అయితే తీస్తున్నా ఇప్పుడు. అండ్ ఆ స్నాప్లో కూడా లిమిటెడ్ మెంబర్సే ఉంటారన్నమాట. లైక్ ఎవరైతే ఎక్కువ స్నాప్స్ పెడతారో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నాకు స్నాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టమో తెలీదు, స్నాప్ పెడదామంటే చాలా ఇష్టం. ఇంక ఇలా వీడియో తీస్తుంటే సడన్గా మాకు తెలిసిన ఒక అన్నీ అయితే కనిపించాయి అనమాట. సో ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబరే లేండి. నీ వీడియోస్ చాలా బాగున్నాయి, వీడియోస్ బాగా చేస్తున్నావు అన్నారు. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడ చూసారా, రివర్ పాయింట్ నైస్ కదా. ఇంకా ఇప్పుడు చూసి ఏంటి అనుకుంటున్నారా, అప్పుడే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది అనమాట. దాని నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటున్నాము నేను తను. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ రివర్. అప్పుడు జీవీఎంసీ వాళ్ళు ఇది తీసుకొని దీన్ని ఇలా అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు.
అలానే ఇక్కడ బోట్ షికార్ పెడితే ఇంకా ప్లే గ్రౌండ్ పెడితే బాగుంటుందని అక్కడ స్థానికులు అయితే చెప్పారనమాట. సో వీళ్ళు చెప్పినట్టే జీవీఎంసీ వాళ్ళు ఇక్కడ ఇలా బోటింగ్ పెట్టి అలానే ప్లే ఏరియా పెడితే బాగుంటుంది కదా, చుట్టుపక్కల ఉన్న కాలేజెస్కి, ఆ విలేజ్కి, అలానే పక్కపక్కన ఉన్న స్కూల్స్కి బాగా ఉపయోగపడతారు కదా. సో అలా మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా మరి మీరంతా ఒక లుక్ అయితే వేసేసారు కదా, బాగుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, బాగుంది కదా, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందనమాట ఇదంతా. సో ఇన్స్టాలో ఈ రీల్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది కొమ్మాడి విలేజ్ కదా, కొమ్మాడి విలేజ్ దగ్గర కదా అని అన్నారు నా రీల్ కామెంట్స్లో. అవును, చాలామందికి ట్రెండ్ అయింది కదా ఇది ఈ మధ్య. ఈ రివర్ పాయింట్ వచ్చేసి ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తా చూడండి, లొకేషన్ మీకు చూపిస్తా, చెప్పడం కాదు ఓకేనా, చెప్తూ చూపిస్తానులేండి. సో ఈవినింగ్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చూసారా, ఇదిగోండి లైటింగ్స్ ఉన్నాయి కదా, మామూలుగానే ఎంత బాగుంటాయి, ఈవినింగ్ టైం లైట్స్ వేసినప్పుడు ఇంకెంత బాగుంటుంది చెప్పండి మీరే కదా. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అలా చూపిస్తానులేండి మీకు ఏది ఏంటి అని. సో ఇక్కడ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇందాక చూపించాను కదా, అలా వెళ్తే వస్తుందన్నమాట. ఇప్పటి నుంచి మీకు చూపించిందంట రిటర్న్లో వెళ్తున్నప్పుడు కొమ్మాడి జంక్షన్ వరకు చూపిస్తాను మీకు, వెళ్ళేటప్పుడు ఏ దారులు ఉంటాయని చెప్పి. సో మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి ఓకేనా. సో ఈ రివర్ పాయింట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు చూపిస్తున్నాను మీకు క్లారిటీగా ఉంటానని చెప్పి. సో అప్పుడు మీకు ఎలా వెళ్ళాలో తెలుస్తారు కదా అని చెప్పి. సో చూసారు కదా, ఇదిగోండి ఒక్కొక్కటి అలా అయితే చూపిస్తాను. ఫ్రమ్ కొమ్మాడి వాటర్ ఫ్రంట్ టు కొమ్మాడి జంక్షన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మధ్యలో అయితే విజయం స్కూల్ అయితే ఉంటారనమాట, స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్. చూసారు కదా, అండ్ అక్కడ ఉన్న ప్లే ఏరియా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇదిగోండి విజయం స్కూల్. సో ఇంకా మామూలుగా చూపించానండి, లైక్ మీకు ఏదేది ఐడియా ఉంటుందో అని. ఇంకా ఐసిఐసి బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, చూస్తున్నారా. సో ఇంక ఇలా వెళ్తే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ వస్తుంది. నెక్స్ట్ హనుమాన్ చిన్న గుడిలో అయితే కడుతున్నారు, చూస్తున్నారా, ఇదిగోండి. అండ్ ఇక్కడ ఇలా ఉంది ఆశీర్వాద్ గార్డెన్స్ అని, అదంతా ఉందన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మీకు చూపించేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అండ్ ఇదంతా మారుతి షోరూమ్ అనమాట, ఆ బ్లూ కలర్ దంతా ప్లేస్. సో ఇంక ఇది వచ్చేసి చూసారా, ఇక్కడ మూడుగుల అమ్మవారి గుడి అయితే ఉంటాయి అనమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్తే కొమ్మాడి విలేజ్కి వెళ్తాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఆగింది కొమ్మాడి జంక్షన్ అండి. సో ఇక్కడ ఆగాం కదా మనం, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం, శ్రీకాకుళం అదంతా వెళ్తాము. ఇంకా రైట్కి విశాఖపట్నం సిటీకి అలా వెళ్తాం అనమాట. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.